సినిమాలు సిరీస్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. వాటిని చూసే తీరిక ఓపిక ఉండాలి కానీ ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా 24/7 ఎంటర్టైన్ చేసే విధంగా వందల కొద్ది సినిమాలు సిరీస్లు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలవుతున్నాయి. వీటిలో ఏది చూడాలి ఏది చూడకూడదనే కన్ఫ్యూషన్ కూడా లేకుండా ప్రతి వారం ఓటీటీలలో విడుదలయ్యే సినిమాల జాబితాతో పాటు ఏ సినిమా బాగుంది అనే మూవీ సజెషన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు మాత్రం కొన్ని ప్రత్యేకమైన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రజాకర్ సినిమా. ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రజాకర్ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. రజాకర్ సినిమాకు యాట సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనసూయ, బాబీ సింహ, ఇంద్రజ, వేదిక ప్రధాన పాత్రలలో నటించారు. కాగా రజాకర్ సినిమా ఎన్నో వివాదాల మధ్యన మార్చి 15వ తేదీన థియేటర్లో విడుదలైంది. కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్. స్వతంత్రం రావడానికి ముందు నిజాం ప్రభువులకు అండగా తెలంగాణలో రజాకర్లు కొనసాగించిన హింసకాండను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు యాట సత్యనారాయణ గారు. థియేటర్లో ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుని ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ సమయంలో జరిగిన చర్చల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు రజాకర్ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి బాగా బజ్ నడుస్తుంది. సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకే అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి లేదా మే 3 నుంచి G5 లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం.